గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ బౌన్స్ బ్యాక్ ఇన్ Q4. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఎనలైజింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ లెట్ మీ రిక్వెస్ట్ యూ వన్ థింగ్. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో మనకి ఇన్స్టిట్యూట్ యొక్క ట్రయల్ గ్రూప్స్ ఉంటాయి. వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టిట్యూట్ యొక్క కోర్సెస్ వివరాలు కానీ, ట్రయల్ క్లాసెస్ కానీ, క్లాసులు ఎలా జరుగుతాయి, ఇన్స్టిట్యూట్తో కొద్దిగా దగ్గరగా ట్రావెల్ చేయడానికి వీలుంటుంది. దాంతోపాటు లెట్ మీ రిక్వెస్ట్ యూ టు సేవ్ ఎ నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్ అండి. ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఏ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వాలన్నా చక్కగా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటండి? యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్, ఈ రెండు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యూపీఎస్సీ ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షనల్స్ మనం ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఏంటంటే ఆప్షనల్స్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కోర్సులు ఉన్నాయండి. సో వీలైతే మేడంకి ఒకసారి మాట్లాడితే మేడం మీకు చెప్తారు. దాంతోపాటు క్యాట్ పెద్ద ఐఏఎమ్స్ ఏవైతే ఉంటాయో ఐఏఎమ్స్లో ఎంబీఏ చేయడానికి రాసేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి క్యాట్కి కూడా మేము కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆల్ అవర్ కోర్సెస్ ఆర్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి ఇలా బైలింగియల్లో చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అవుతాయండి. అంటే లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఆ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో అది యాప్లో మీకు అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయితే రికార్డెడ్ సెషన్ కూడా మీరు చక్కగా చూడొచ్చు. లైవ్ సెషన్ వల్ల మీరు అన్మ్యూట్ చేసుకొని ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే ఇక్కడ మీకు యూట్యూబ్లో కనిపిస్తారో అదే ఫ్యాకల్టీ అక్కడ కూడా ఉంటారండి. యూట్యూబ్లో ఒకరిని చూపించి లోపలికి వచ్చిన తర్వాత వేరే ఫ్యాకల్టీతో చెప్పించడం అనేది జరగదు. మీకు మాతో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. చక్కగా అన్నింటినీ మీరు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు గ్రూప్స్ ఆస్పిరెంట్ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏవైతే ఉంటాయో వీటికి కూడా కోర్సులు అనేవి మేము లాంచ్ చేయడం అనేది జరిగింది. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అన్ని కోర్సులు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఇది ప్రత్యూష మేడం నెంబర్. సేవ్ దిస్ నెంబర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే Q4 ఏదైతే ఉంటుందో Q4 ఆఫ్ ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇది Q4 ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది జరిగిందంట. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేది జరిగిందంట. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఏంటి సార్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ పెడితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అని చెప్పి మాట్లాడదాం. చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020-21 దట్ ఈస్ Q4 ఏదైతే ఉంటుందో Q4లో పెరగడం అనేది జరిగింది. సో దీనిలో స్టేక్ హోల్డర్స్గా బోత్ ప్రైవేట్ సెక్టార్ ఏవైతే ఉంటుందో అంటే ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగినాయి. దాంతోపాటు గవర్నమెంట్ బ్యాక్డ్ క్యాపిటల్ స్పెండింగ్ అంటే పబ్లిక్ సెక్టార్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరిగిందాము. సో పాండమిక్ ఇయర్లో ఫస్ట్ టైం షార్ప్ ఇంక్రీజ్ అనేది చూడడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈవెన్ గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా 5 year హైక్ పెరగడం అనేది జరిగిందమ్మ. అంటే 5 ఏళ్లలో ఇదే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి స్ట్రీమ్ లైన్ అవ్వడం అనేది మొదలైంది. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ 2020-21 మీరు చూసుకుంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేశారు అంటే బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ కలిపి 10.72 lakh crores ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు దీనిలో ఇదవ్వడం అనేది జరిగింది. 2019-20 ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే జస్ట్ 1.2% మాత్రమే తగ్గడం అనేది జరిగింది. ఈవెన్ దో పాండమిక్ ఉన్నప్పటికీ, ఈవెన్ దో దిస్ లాక్డౌన్స్ ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా సర్జ్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. బట్ కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది 2018-19లో మాత్రం చాలా ఎక్కువ, ఏకంగా 16 lakh crores వరకు మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఖర్చు పెట్టడం అనేది జరిగింది. 2019-20కి ఇంకాస్త తగ్గింది అండ్ 2020-21కి COVID-19 పుణ్యాన ఇంకాస్త తగ్గడం అనేది జరిగింది.
సో ఓవర్ 1700 న్యూ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వర్ అనౌన్స్డ్ ఇన్ క్వార్టర్ ఫోర్ అంటే చెప్పాను కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆఫ్ 2021. దీనిలో 1700 న్యూ కొత్త గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కొత్త గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అనేది జరిగిందంటాం. సో సెంటర్ అనేది ఏకంగా 76,185 crores ప్రాజెక్ట్స్ అనేవి శాంక్షన్ చేసింది. స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 91 crores 067 crores ఏవైతే ఉన్నాయో ఇంత మొత్తంలో ఇది చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం అనేది జరిగిందాం. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్? ఎప్పుడైనా చూడండి, మనకి ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఏం జరిగింది? సో ఈ టైంలో మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా అవసరం. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది? ఎంప్లాయ్మెంట్ అనేది పడిపోయింది. సో ఎక్కడికక్కడ సప్లై చైన్స్ ఆగిపోయి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఊడిపోయినాయి. ఎంప్లాయ్మెంట్ పడిపోవడం వల్ల జనాల చేతుల్లో డబ్బులు ఉంటాయా? ఉండవు. సో మార్కెట్లో ఏమైంది? మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లై అనేది బాగా పడిపోవడం అనేది జరిగింది. సో చాలామంది అనుకుంటారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోతాయి సార్, మరి ముందు ఇన్వెస్ట్ చేశారు కదా, కోవిడ్-19 వచ్చినంత మాత్రం డబ్బులు ఉంటాయి కదా అని. సో అలా కాదమ్మా, అలా ఎప్పుడూ అవ్వదు. మీరు కొంతమంది చూడండి, స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. స్టాక్ మార్కెట్లు పడిపోయేటప్పుడు చాలామంది అంటారు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినప్పుడు మరి వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులన్నీ ఏమైపోతాయి సార్, ఎవరికి వెళ్తాయి అనే డౌట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ డబ్బులన్నీ గాల్లో కలిసిపోతాయండి. మీరు విన్నది కరెక్టే, గాల్లో కలిసిపోతాయి. స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్టర్లు డబ్బులు ఎవరైతే ఉంటాయో అవన్నీ. సో ఇన్వెస్టర్లకు డబ్బులు పోతున్నాయి అంటారు కదా, లాసుల్లో నడిచినప్పుడు ఆ డబ్బులన్నీ ఏమవుతాయి? గాల్లో కలిసిపోతాయి, ఎవరికి వెళ్ళవు. గాల్లో కలిసిపోవడం అంటే ఏంటి సార్? ఒక స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? కంపెనీకి లాస్ ఏదైతే ఉంటుందో లాస్ వచ్చినప్పుడు. సపోజ్ నేను ఒకటి చెప్తాను చూడండి, కోవిడ్-19 ఎగ్జాంపుల్. సరిగ్గా సమ్మర్లో కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 వచ్చింది. సో సమ్మర్లో కోవిడ్-19 వచ్చింది. సమ్మర్లో మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కూల్ డ్రింక్ కంపెనీస్, లేకపోతే నేను ఒక సోడా షాప్ పెడదాం అనుకున్నాను అనుకోండి. సోడా షాప్ నేను ఒకటి పెట్టానండి, నేను ఒక సోడా షాప్ పెట్టాను. సో దానికి నిమ్మకాయలు కొన్నాను, ఉప్పు కొన్నాను, అండ్ బండి ఏదైతే ఉంటుందో బండి తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి. సో నాకు బాగా బిజినెస్ అవుతుందని చెప్పి కదా నేను దానిలో ఇన్వెస్ట్ చేశాను. ఏదైతే నాకు సమ్మర్లో అందరికీ దాహం వేస్తుంది, దాహం వేస్తే నా సోడా కొంటారని కదా నేను ఇన్వెస్ట్ చేశాను. నిమ్మకాయలు అన్నీ తెచ్చుకున్నాను. సరిగ్గా ఏం జరిగిందంటే కోవిడ్-19 లాక్డౌన్ విధించారు. సో సోడా షాప్ నేను తీయడానికి, ఓపెన్ చేయడానికి లేదు. ఓపెన్ చేసినా జనాలు వచ్చి కొనేటటువంటి పరిస్థితి లేదు. సో అప్పుడు ఏమవుతాయి? నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలు పోతాయి. దేర్ విల్ బీ సమ్ పెరిష్డ్ గూడ్స్. అర్థమైందా? నిమ్మకాయలు ఏమవుతాయి? మొత్తం వాడిపోతాయి, ఇదైపోతాయి. సో నిమ్మకాయల మీద నేను ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఏమైపోతుంది? గాల్లో కలిసిపోతుంది, ఎవరికి వెళ్ళదు. అందుకే స్టాక్ మార్కెట్లో ఉండేటటువంటి డబ్బులు ఏవైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి డబ్బులు ఏమవుతాయి అంటే నష్టాలు వచ్చినప్పుడు లాసుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది, గాల్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఇదవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఇలాంటి లాస్ వచ్చింది అనుకోండి, లాస్ వస్తే ఇప్పుడు సపోజ్ నాకు ఎక్కువ బిజినెస్ ఉంటుంది, నాకు పని ఎక్కువగా ఉంటుంది, సో అని చెప్పి నేను ఒకరిని కుర్రాడిని పెట్టుకున్నాను అనుకోండి. బట్ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల నాకే డబ్బులు లేని పరిస్థితి. సో వాడిని ఎంప్లాయ్మెంట్ ఉంచుతానా? ఎంప్లాయ్మెంట్గా ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన తీసేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ అబ్బాయికి ఎంతో కొంత 10,000 15,000 వచ్చేది మనీ. కానీ ఏమైంది? లేకపోవడం వల్ల మార్కెట్లో మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గితే ఏం జరుగుతుంది అంటే డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? మనీ సప్లై ఎప్పుడైతే జనాల చేతుల్లో డబ్బులు లేనప్పుడు డిమాండ్ అనేది ఉండదండి. అర్థమైందా? సో వాళ్ళకి దగ్గర ఎంత ఉంటే దానికే కొనుక్కోవడం అనేది జరుగుతుంది. డిమాండ్ చేసేటటువంటి మైండ్ సెట్ అనేది జనాలు కూడదు, డబ్బులు ఉంటేనే ఉంటుంది. డిమాండ్ అనేది తగ్గిపోతే మీ అందరికీ తెలుసు, 2 arms ఆఫ్ ఎన్ ఎకానమీ, సప్లై అండ్ డిమాండ్. సప్లై ఏదైతే ఉంటుందో సప్లై అనేది తగ్గిపోతుంది. సప్లై అనేది తగ్గిపోతే ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎన్ ఎకానమీ టు థ్రైవ్, ఒక ఎకానమీ అనేది రన్ అవ్వాలి అంటే ఈ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఈ డిమాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అయినా పెరగాలి. డిమాండ్ పెరగడం కోసం ఏం చేయాలి? మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లై పెంచాలి. ఎకానమీలో మనీ సప్లై ఏదైతే ఉంటుందో అది పెంచాలి. మనీ సప్లై పెంచడం కోసం ఫ్రీగా డబ్బులు పంచేస్తామా సార్ అంటే ఫ్రీగా డబ్బులు పంచడం కూడా ఒక రకమైనటువంటి ఇదేనండి. ఫ్రీగా డబ్బులు ఏవైతే ఉంటాయి, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కాన్సెప్ట్ మనం చదువుకున్నాం కదా.
సో ఫ్రీగా డబ్బులు పంచడం కూడా ఒక రకమైనటువంటి మెజరే, మనీ సప్లై పెంచడానికి, డిమాండ్ పెంచడానికి. కానీ ఫ్రీగా పెంచకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గో ఇన్ టు ఎసెట్ క్రియేషన్. ఫ్రీగా ఎందుకు ఇది చేయాలి, వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇద్దాం, ఉద్యోగం ఇద్దాం అనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోరుకుంటుంది. ఎంప్లాయ్మెంట్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. సపోజ్ ఒక రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్డు కట్టాలనుకుంటుంది, సపోజ్ ఒక రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో రిజర్వాయర్ కట్టాలనుకుంటుంది. ఈ రోడ్డు ఫ్రీగా డబ్బులు ఇచ్చే కంటే రోడ్డు కన్స్ట్రక్ట్ చేసి పీపుల్ని ఎంప్లాయ్ చేసుకున్నారనుకోండి, పీపుల్కి ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, ఒక ఎసెట్ తయారవుతుంది, పీపుల్కి ఉద్యోగం దొరికినట్టు ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి మనీ సప్లై పెరుగుతుంది. ఎకానమీలో మనీ సప్లై డిమాండ్ని పెంచుతుంది, డిమాండ్ సప్లైని పెంచుతుంది. అండ్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఎకానమీ ఏదైతే ఉంటుందో అది థ్రైవ్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది, ఎకానమీ ఫ్లోరిష్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉండడం అనేది జరిగింది. ఏంటి, ఇన్ఫ్లేషన్ అనేటటువంటి కాన్సెప్ట్. చూడండి, ద్రవ్యోల్బణం అనేటటువంటి కాన్సెప్ట్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద ఫినామినన్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్లో రైజ్ ఏదైతే ఉంటుందో, ధరలు పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫ్లేషన్ అనడం అనేది జరుగుతుంది. సో చూడండి, డిమాండ్ మరీ ఎక్కువైపోయింది అనుకోండి, అవసరమైన దానికంటే ధరలు ఏమవుతాయి, పెరిగిపోతాయి. ఇప్పుడు ఒక దానికి డిమాండ్ ఏదైనా ఉందనుకోండి, అదేం చేస్తాడు, ఇప్పుడు సపోజ్ నేను ఒక కూల్ డ్రింక్ అనేది అదే సోడా తయారు చేస్తున్నాను, నా దగ్గర 3 సోడా బాటిల్ ఉన్నాయి, లాస్ట్ మిగిలిపోయినాయి అనుకోండి, బట్ ఒక 10-15 మంది ఉన్నారు నా సోడా తాగడానికి. అప్పుడు నేనేం చేస్తాను, 10 రూపాయలకు అమ్మాల్సినటువంటి సోడా 15 రూపాయలు అని చెప్తాను. సో డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రైసెస్ ఏవైతే ఉంటాయో ప్రైసెస్ పెరగడం అనేది జరుగుతుంది. ప్రైసెస్ సిగ్నిఫికెంట్గా పెరగడం, మామూలుగా పెరిగితే అది గ్రోత్ ఇన్ డెవలప్మెంట్, బట్ మరీ ఎక్కువ పెరిగిపోతుంటే దట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎకానమీని కంప్లీట్గా డిస్రప్ట్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్స్ చెప్పిన వెనిజులా, ప్రజెంట్ డే వెనిజులా ఏదైతే ఉంటుందో వెనిజులా కానీ, లేకపోతే సొమాలియా ఏదైతే ఉంటుందో సొమాలియా కానీ, ఇలాంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండి. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, మనీ తాలూకా వాల్యూ ఏదైతే ఉంటుందో, మనీకి ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరుగుతుంది. మనీకి వాల్యూ పడిపోవడం ఏంటి సార్, చూడండి సింపుల్గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను 2019 ఎగ్జాంపుల్ తీసుకున్నా. 2019లో ఒక్క చాక్లెట్ ఏదైతే ఉంటుందో, ఒక్క చాక్లెట్ ధర 10 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయండి నాకు, 100 రూపాయలకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, 10 చాక్లెట్స్ రావడం అనేది జరుగుతుంది, 10 చాక్లెట్స్ రావడం అనేది జరుగుతుంది. 2020లో ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఏంటి, ప్రైసెస్ పెరుగుతాయి. సో అప్పుడు ఒక్క చాక్లెట్ ధర సపోజ్ 20 రూపాయలు అయింది అనుకోండి, రేటు పెరిగి, అప్పుడు అదే 100 రూపాయల కాగితం, ఇక్కడ 100 రూపాయల కాగితమే, ఇక్కడ 100 రూపాయల కాగితం, ఈ 100 రూపాయల కాగితంకి ఎన్ని వస్తాయి గూడ్స్, 5 వస్తాయి. ఎన్ని వస్తున్నాయండి, 5 చాక్లెట్లు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుంది, మనీ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అది దాన్ని తగ్గేలా చేయడం అనేది జరుగుతుంది, మనీ యొక్క దీన్నే తగ్గేలా చేయడం అనేది జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, ఒకవైపు డిమాండ్ ఏదైతే, ఒకవైపు రెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంకొక వైపు ఇన్ఫ్లేషన్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కత్తి మీద సాములాగా నడవడం అనేది జరుగుతుందమ్మా. సో వాళ్ళ పాలసీ మేకింగ్ కానీ పాలసీ డిజైనింగ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థే కంప్లీట్గా కుప్పకూలిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా, అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అన్నాం కదా, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచింది. వాట్ ఆర్ ద రీజన్స్, ఎందుకు పెంచింది అనుకుంటున్నారు? మొదటిది ఏంటి అంటే సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ స్టిమ్యులస్. సెంటర్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెంచాలి అనేటటువంటి అనుకుంటుంది. ఎందుకు అంటే టు రైజ్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, డిమాండ్ పెంచడానికి, తద్వారా సప్లై పెంచడానికి, ఎకానమీ ఏదైతే ఉంటుందో మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి. అర్థమైందా, సో దానికోసం ఇన్వెస్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది. రెండవది ఏంటి అంటే ఆర్బీఐస్ లిబరల్ అండ్ అకామిడేటివ్ మానిటరీ పాలసీ. ఆర్బీఐ ఏం చేస్తుంది, తన మానిటరీ పాలసీని లిబరల్గా మార్చడం అనేది జరుగుతుంది అండ్ అకామిడేటివ్గా మార్చడం అనేది జరుగుతుంది. అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటే ఏంటండి అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే తన తాలూకా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం అంటే ఏంటండి, సపోజ్ చూడండి, మన జోబుల్లో ఎంత డబ్బులు ఉండాలి అని నిర్ణయం ఎవరు చేస్తారు అంటే ఆర్బీఐ చేస్తుందండి. మన జీవన ప్రమాణాలను వాళ్ళందరూ శాసిస్తూ ఉంటారు. గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పినట్టే ప్రజల జీవితాలు ఆధారపడడం అనేది జరుగుతుంది. ఎలాగో చెప్తాను చూడండి. సపోజ్ ఆర్బీఐ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అనుకోండి, సో మీకు బ్యాంకులు ఎలా వర్క్ చేస్తాయో తెలుసు. బ్యాంకులు ఏం చేస్తాయి, డిపాజిట్లు ఏవైతే ఉంటాయి డిపాజిట్లు సేకరించి అండ్ మనకి లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి ఇక్కడ.
ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఏం చేస్తారు, డిపాజిట్ మీద ఒక డిపాజిటర్కి ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తారు. ఒకప్పుడు 6% ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎంత 4%కి చేయడం అనేది జరుగుతుంది. లోన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది జరుగుతుంది. ఎందుకు బ్యాంక్ ఇలాంటివి చేస్తుంది అంటే మార్కెట్లో మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లై పెంచడానికి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మనీ సప్లై అనేది ఎలా పెరుగుతుంది సార్? లోన్స్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి అనుకోండి, మోర్ పీపుల్ విల్ బీ ఎంకరేజ్ టు టేక్ లోన్స్. ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటే లోన్లు తీసుకునే వాళ్ళు ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మనీ అనేది జనాల జోబుల్లో పడడం అనేది జరుగుతుంది. సో అది మనీ సప్లై పెంచుతుంది. జనాల జోబుల్లో ఎక్కువ డబ్బులు ఉంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ఎకానమీ అనేది థ్రైవ్ అవుతుంది. ఒకటి. రెండవది ఏంటి అంటే చూడండి, డిపాజిట్లు ఎవరి దగ్గర అయితే సేకరిస్తుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయడం తగ్గిస్తుంది. సపోజ్ ముందు 6% ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు 4% మాత్రమే ఇస్తుంది. సో బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ డిపాజిటర్ ఏం చేస్తాడు, తన డబ్బులు ఏవైతే ఉంటాయో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకోవాలనో లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనో ఆలోచించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వేరే ఇన్వెస్ట్మెంట్స్ అంటే సపోజ్ ఇతను ఏం చేయొచ్చు అంటే మన తాలూకా ప్రైవేట్ కంపెనీలు చేసేటటువంటి డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇండైరెక్ట్గా వాళ్ళకి లోన్లు ఏవైతే ఉన్నాయో లోన్లు దొరుకుతాయి. కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అండ్ తద్వారా మనీ సప్లై అనేది పెరుగుతుంది. అర్థమైందా? బ్యాంకులు ఏం చేస్తాయి, అకామిడేటివ్ పాలసీలో ఎకానమీ థ్రైవ్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిస్తాయి. సో మనీ సప్లై అనేది ఇప్పుడు పెరిగిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, దట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్ అనేటటువంటి ఒక దీనికి దారితీయడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల చూడండి సేమ్ ఇదే, మళ్ళీ డిపాజిటర్కి పే చేసేటువంటి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు డిపాజిటర్ ఏం చేస్తాడు, తన జోబులోని తన బీరువాలో ఉండే డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. ఎందుకు, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా. అండ్ మన తాలూకా లోన్లు తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ రేటు బాబోయ్ ఇంట్రెస్ట్ రేట్లు వాచిపోతున్నాయి, లోన్స్ ఇప్పుడు తీసుకోకూడదని లోన్స్ తీసుకోవడానికి వెనకడుగేస్తాడు. అర్థమైందా? సో మనీ అనేది బ్యాంకుల దగ్గరే కన్స్ట్రెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా మార్కెట్లో ఎకానమీలో మనీ సప్లై అనేది పడిపోతుంది, డిమాండ్ అనేది తగ్గుతుంది, ప్రైసెస్ అనేవి కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ తాలూకా మానిటరీ పాలసీని ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వెపన్లా వాడుకొని బ్యాంకులు ఇది చేస్తే బ్యాలెన్స్ చేస్తాయి, మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లైని బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. కానీ కన్సర్న్స్ ఏంటో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయని చెప్పాం, కానీ వాట్ ఆర్ సమ్ కన్సర్న్స్ అంటే కోవిడ్-19 కేసెస్ మీ అందరికీ తెలుసు. ఈ కొత్త డబుల్ మ్యూటెంట్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల కోవిడ్-19 కేసెస్ పెరుగుతున్నాయి. అండ్ లాక్డౌన్ ఏదైతే ఉంటుందో లాక్డౌన్ కూడా ఇదవ్వడం అనేది, లాక్డౌన్ విధించేటటువంటి అవకాశం ఉంది. సో పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేయొచ్చు, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే గవర్నమెంట్ షుడ్ స్టెప్ అప్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. గవర్నమెంట్ తన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆపకుండా తన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి పెంచాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్తో పాటు మనీ సప్లై అనేది పెంచాలి, మనీ సప్లైతో పాటు డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్ అనేది పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరిగితే ఎకానమీ థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. వీషేప్డ్ ఎకానమీ రికవరీ ఏదైతే ఉంటుందో దానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంటెన్సిఫై ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. కోవిడ్-19 కేసెస్ పెరగకుండా, పెరిగితే ఎకానమీకి మళ్ళీ దెబ్బేస్తుంది కదా లాస్ట్ ఇయర్ లాగా, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటెన్సిఫై చేయాలి. సో కేసులు పెరగకుండా చర్యలు ఏవైతే ఉంటాయో చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎక్స్టెండ్ సపోర్ట్ టు ద ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టార్కి సపోర్ట్గా ఉండవునే జరగాలి. ఏంటండి ఈ సపోర్టు చూడండి, ఇప్పుడు సింపుల్గా చెప్తాను. సో ఎకానమీ కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, ఎకానమీ అనేది దారుణమైనటువంటి పొజిషన్కి పడిపోయింది. సో బ్యాంకులు ఏం చేస్తాయి చూడండి, ఎప్పుడైనా మీరు అప్పిస్తే ఏం ఆలోచిస్తారా, తిరిగి వస్తాయా లేదని ఆలోచిస్తారు మొదట. సో కోవిడ్-19 వల్ల అందరూ లాసుల్లో నడుస్తున్నారు. మరి బ్యాంకులు అప్పిస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు తిరిగి కట్టరా అనేటటువంటి అపోహ బ్యాంక్ ఉండడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మన ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రెస్లో ఉంది. ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయి, నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో పెరిగిపోతున్నాయి, బ్యాంకుల దగ్గర మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి, బ్యాంకులకు ఎవరు తిరిగి కట్టట్లేదు. బ్యాంకులు ఇచ్చేటటువంటి రిస్క్ చేస్తాయా అంటే చెయ్యవు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గ్యారంటీ ఇస్తుందండి. బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంకే, వాళ్ళు కట్టకపోతే నేను కడతాను. ప్రైవేట్ సెక్టార్కి ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టార్కి లెండ్ చేయి, ప్రైవేట్ సెక్టార్కి అప్పివు, ప్రైవేట్ సెక్టార్ లెండింగ్ అనేది ఆపొద్దు అని బ్యాంకులకి చెప్పడం అనేది జరుగుతుంది. బ్యాంకులకి గవర్నమెంట్ పెద్దన్నే ఏదైతే ఉందో గవర్నమెంటే భరోసా ఇస్తుంది. సో బ్యాంకులు అనేవి భయపడకుండా లోన్స్ ఇస్తాయి. లోన్స్ ఇస్తే ఈ ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టార్ తన తాలూకా బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా
ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగినాయని చెప్పి రావడం అనేది జరిగింది. మీకు బేసిక్స్ అని మొత్తం అంతా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్ఎస్సిఎన్, మన తాలూకా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అండ్ ఇసాక్ మొవాయా గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాంట్స్ అస్సాం రైఫిల్స్ అవుట్ పోస్ట్ షిఫ్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ టాపిక్ ఏదైతే ఉంటుందో దానిలో నేర్చుకుంటాం. డీటెయిల్డ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు ఎన్ఎస్సిఎన్, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏంటి అనేటటువంటి విషయం మీకు అర్థం కావాలి. ఇసాక్ మొవాయా ఐఎం అని ఉంది కదా, సో అదేంటి అని మీకు అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ నేర్చుకున్నాక ఈ ఆర్టికల్ న్యూస్లోకి ఏమొచ్చిందో నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. సో బ్రిటిష్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే హిస్టరీకి వెళ్ళాలండి. కొలోనియల్ టైమ్స్లోకి వెళ్ళాలి. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి టైమ్స్కి వెళ్ళాలి. బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో దే ఎనెక్స్డ్ అస్సాం ఇన్ 1826. బ్రిటిషర్స్ అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంని ఎప్పుడు లాక్కోవడం అనేది జరిగింది, 1826లో లాక్కోవడం అనేది జరిగింది. సో 1826లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దాన్ని సొంతం చేసుకొని దే క్రియేటెడ్ నాగా హిల్స్ డిస్ట్రిక్ట్. నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ అనేటటువంటి ఒక జిల్లాని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీకు తెలుసు కొలోనియలిజం ఏదైతే ఉంటుందో దీనికి దారి తీసేటటువంటిది ఏంటి, ద మెయిన్ ఐడియాలజీ బిహైండ్ కొలనైజేషన్ ఏంటి, మన ఇంపీరియలిజం ఏదైతే ఉంటుందో ఇంపీరియలిజం. సో సామ్రాజ్యవాదం అంటే టెరిటరీస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనేటటువంటి కోరిక. సో అందుకోసం అని చెప్పి మనకి ఏం చేసింది, ఈ నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ నుంచి బ్రిటిష్ వాళ్ళు తమ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో తమ బౌండరీస్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నారు. సో మెల్లమెల్లగా బౌండరీస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉండేటటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం, ట్రైబల్ ఏరియాస్ని కూడా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. కొన్నాళ్ళకి ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్కి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్ నచ్చక దే షోడ్ దేర్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఇన్ 1918. 1918లో వాళ్ళు మొదటిసారి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం అనేది జరిగింది విత్ ద ఫార్మేషన్ ఆఫ్ నాగా క్లబ్ అనేటటువంటి ఒక క్లబ్ ఫార్మేషన్తో వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం అనేది జరిగిందాం. అండ్ 1929లో ఎప్పుడైతే సైమన్ కమిషన్ రావడం అనేది జరిగిందో మీ అందరికీ తెలుసు సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏదైతే ఉంటుందో దీన్నే మనం మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో ఏం పేర్కొన్నారు, ఒక క్లాజ్ పేర్కొన్నారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 దట్ ఈస్ మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వర్క్ అవుతున్నాయో చెప్పాలి అని చెప్పడం అనేది జరిగింది. అందుకు 1927లో సైమన్ కమిషన్ భారతదేశంలోకి రావడం అనేది జరిగింది. ది సైమన్ కమిషన్ ఈజ్ ఆల్ వైట్ కమిషన్ అండి, అందరూ తెల్లదొరలే ఉండడం అనేది జరిగిందాం. అంటే ఒక్క భారతీయుడు కూడా లేనటువంటి కమిషన్ ఏంటి అంటే మన సైమన్ కమిషన్. అందుకే భారతదేశ వ్యాప్తంగా సైమన్ కమిషన్, సైమన్ గో బ్యాక్ అని చెప్పి చాలా చాలా నినాదాలతో ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రొటెస్ట్లో భాగంగా మనకి లాఠీ చార్జ్కి గురైనటువంటి లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రాణాలు కూడా అర్పించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ప్రొటెస్ట్లో తీవ్రమైనటువంటి లాఠీ చార్జ్కి గురై మీ అందరికీ ఇది మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడతాం. చూడండి, అయితే సైమన్ కమిషన్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి మన తాలూకా నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే మమ్మల్ని ప్రశాంతంగా ఎలోన్గా వదిలేయండి అండ్ మా తాలూకా ఏన్షియంట్ టైమ్స్లో మేము ఎలా అయితే మేము పరిపాలించుకున్నామో అలాగే మేము పరిపాలించుకుంటాం, దయచేసి మా మీద ఉక్కుపాదం మోపడానికి మీరు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించొద్దు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ 1946లో 1946లో ఎప్పుడైతే క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ ఇవన్నీ పీక్ స్టేజ్లో ఉండడం అనేది జరిగిందో, వేవెల్ ప్లాన్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో భారతదేశానికి స్వాతంత్రం రాబోతుంది అని ఎప్పుడైతే అందరికీ తెలిసిపోతుందో ఆ టైంలో ఒక వ్యక్తి అదే అదనుగా ఏజెడ్ ఫిజో ఎవరైతే ఉంటారో
ఈయనకు అర్థమైంది భారతదేశానికి స్వాతంత్రం రాబోతుంది అండ్ మేము భారతదేశంతో కలిసిపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి. సో సెపరేట్గా నాగాలిం అనేటటువంటి ప్రాంతం, అంటే నాగా ట్రైబ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నివాసాలు, ఆవాస స్థలాలుగా రెసిడెంట్స్గా ఉండేటటువంటి ప్రాంతాలన్నీ కలిపి నాగాలిం అనేటటువంటి ఒక కొత్త కంట్రీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏజే ఫిజో ఎవరైతే ఉన్నారో నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. ఏర్పాటు చేసి ఆగస్టు 14, 1947న ఎప్పుడైతే మన తాలూకా పాకిస్తాన్కి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఆ రోజునే ఏం చెప్తారు అంటే మాకు ఇండిపెండెన్స్ వచ్చింది. దే డిక్లేర్డ్ దట్ నాగా ఇండిపెండెన్స్ డే. ఈరోజు నాగా ఇండిపెండెన్స్ డే అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ 1951లో 1951లో ఏం జరుగుతుంది అంటే దే కండక్టెడ్ రిఫరెండమ్. వాళ్ళు ఒక రిఫరెండం ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఓటింగ్ పెడతారండి. ఈ ఓటింగ్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, దట్ ఈస్ 99% ఆఫ్ నాగాస్ ఎవరైతే ఉంటారో దే సపోర్ట్ నాగా స్టేట్. నాగా ఇక్కడ స్టేట్ అంటే సెపరేట్ కంట్రీ అండి. నాగా అనేటటువంటి ఒక సెపరేట్ దేశం ఏదైతే ఉంటుందో దానికోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ బై ద ఎర్లీ 1950s ఎన్ఎన్సీ హ్యాడ్ టేకెన్ అప్ అండ్ గాన్ అండర్ గ్రౌండ్. బట్ దీనికి మన తాలూకా ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈ నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక గవర్నమెంట్, వాళ్ళకంటూ ఒక సెపరేట్ గవర్నమెంట్ ఇన్ ఎజైల్ అంటాం, అంటే అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం అన్నట్టు. సో దీన్ని నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అండ్ నాగా ఫెడరల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా 1952లో. అంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము దీనిగా ఉండము, లాయల్గా ఉండము, వి రన్ విత్ యువర్ ఓన్ గవర్నెన్స్ అని చెప్పి వీటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో 1958లో చూసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే నేషనల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీని పంపించి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీ, అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆర్మీని పంపించడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో ఆఫ్స్పా యాక్ట్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ఈ ఆఫ్స్పా యాక్ట్ యొక్క ఫుల్ ఫామ్, ఈ ఆఫ్స్పా యాక్ట్ అనేది ప్రజెంట్ ఏ స్టేట్లో రన్ అవుతుంది, వీటి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో 1958లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఎందుకు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేటటువంటి ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో ఇన్సర్జెన్సీ అనేది ఇది చేయడానికి, రైట్. సో మొత్తం ఈ రివోల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా క్రష్ చేయడం అనేది జరిగింది ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీ. చూడండి అయితే ఎన్ఎస్సిఎన్. ఇప్పుడు మన నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో దీని చరిత్ర తెలుసుకుందాం. దిస్ ఈజ్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ దేర్ రిఫ్యూజల్ ఆన్ షిల్లాంగ్ అకార్డ్. చూడండి మన తాలూకా ఎన్ఎఫ్జి ఏదైతే ఉంటుందో అంటే నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో నాగా ఫెడరల్ గవర్నమెంట్తో ఒక అకార్డు చేసుకుంటుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే షిల్లాంగ్ అకార్డ్. దీని ప్రకారంగా ఏం ఒప్పందం చేసుకుంటారు అంటే మేము మరి ఈ ఇన్సర్జెన్సీకి పాల్పడము, సో మేము గన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గివప్ ఇచ్చేస్తున్నామని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎన్ఎఫ్జిలో ఉడుకు రక్తంతో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ తాలూకా నాగా ఫెడరల్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ముందు తల వంచడం అనేది వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళు బయటకు వచ్చేసి ఎన్ఎస్సిఎన్ ఏదైతే ఉంటుందో ఈ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని 1980లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ 1988లో ఈ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో ఇది రెండుగా విడిపోవడం అనేది జరుగుతుంది. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అండ్ కప్లాంగ్, ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ అంటే ఎవరు అంటే ఈ తాలూకా లీడర్ అండి, ఈ ఫ్యాక్షన్ తాలూకా లీడర్. ఎన్ఎస్సిఎన్ ఐఎం ఇసాక్ అండ్ మువయా ఎవరైతే ఉంటారో ఈ ఫ్యాక్షన్ తాలూకా లీడర్స్. ఇవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. కప్లాంగ్ ఎవరైతే ఉన్నారో ఈయన 2017లో చనిపోవడం అనేది జరిగిందాం. ఈ కప్లాంగ్ ఎవరైతే ఉన్నారో ఈయన 2017లో పాపం చనిపోయారు. అండ్ మన తాలూకా ఇసాక్ ఎవరైతే ఉన్నారో ఈయన 2016లో చనిపోవడం అనేది జరిగింది. మువయా ఎవరైతే ఉన్నారో హీ స్టిల్ అలైవ్, ఇంకా బతికే ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీని ప్రకారంగా నడవడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇసాక్ మువయా ఏదైతే ఉంటుందో ఇసాక్ మువయా ఎప్పుడో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్మ్డ్ ఫోర్సెస్తో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఎన్ఎస్సిఎన్ ఐఎం ఏదైతే ఉంటుందో
ఎన్ఎస్సిఎన్ ఐఎం అనేది మన ఆర్మ్ ఫోర్సెస్తో జూలై 1997లో జూలై 1997లో ఏం చేసుకుంది, ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ఈ అగ్రిమెంట్లో ఉండేటటువంటి నిబంధనలు పాటిస్తే మేము ఆర్మ్స్ అనేవి వేస్తాం, మీరు కూడా పోస్టులు లాంటివి ఆర్మీ పోస్టులు అనేవి ఏర్పాటు చేయకూడదు, లేకపోతే ఈ పెరేడ్స్ అనేవి చేయకూడదు, పెట్రోలింగ్ అనేది చేయకూడదు, ఇలాంటి నిబంధనలతో ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్, శాంతి ఒప్పందం ఏదైతే ఉంటుందో అది చేసుకోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇన్ 2015లో సెంటర్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ సైన్డ్ ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఎన్ఎస్సిఎన్ ఐఎం. ఎన్ఎస్సిఎన్ ఐఎంతో ఇసాక్ మొవయాతో ఏం చేశారు, ఒక అగ్రిమెంట్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ హిస్టారిక్ అగ్రిమెంట్ అండి, అర్థమైందా. సో దీని తర్వాత పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో పీస్ టాక్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే గవర్నమెంట్కి అండ్ మన తాలూకు ఎన్ఎస్సిఎన్ ఐఎంకి మధ్య పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మొదలవ్వడం అనేది జరిగింది, అర్థమైందా. రైట్. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ తాలూకా నాగాస్ దేనికోసం డిమాండ్ చేస్తున్నారు, ఇప్పటికీ వీళ్ళ డిమాండ్ ఏంటి అంటే, సో ఒక సెపరేట్ గ్రేటర్ నేషన్ అండి. సో సెపరేట్ గ్రేటర్ నేషన్ కావాలి. మొత్తం 1,20,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ వాజ్ కంప్రైజ్డ్ బిలాంగ్స్ టు, ఇట్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ఇండియా అండ్ మయన్మార్. ఇండియా అండ్ ప్రజెంట్ డే మయన్మార్ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు బర్మా ఏదైతే ఉందో దీనికి చెందినటువంటి ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని ఒక సెపరేట్ కంట్రీగా ఇది చేయాలి. అండ్ నాగా ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్లాగ్ కావాలి, వాళ్ళకంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలి. 2017లో మొదలైనటువంటి నాగా పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో ఎవరెవరికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఎన్ఎస్సిఎన్ ఐఎంకి మొదలైనటువంటి పీస్ టాక్స్ ఇంకా ఎందుకు ఒక దీనికి రావట్లేదంటే, అట్లీస్ట్ ఒక నాగా ఫ్లాగ్ మాకంటూ ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకునేటటువంటి అధికారం కల్పించండి అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడుగుతున్నారు. గవర్నమెంట్ ఏంటి దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే ఏం జరుగుతుంది, చాలా చాలా సెపరేటిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొదలవుతాయి. అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉంటుందో దానికి భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. మన సావరెంటీ, మన సార్వభౌమత్వం, మన సర్వసత్తాకం ఏదైతే ఉంటుందో దాన్ని మనమే అండర్మైన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఇదేదైతే ఉందో గవర్నమెంట్ అనేది దానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీకు ఇంకొక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి అంటే అస్సాం రైఫిల్స్. ఈ అస్సాం రైఫిల్స్ గురించి కూడా తెలుసుకుందాం, ఎందుకంటే న్యూస్లో వాళ్ళ గురించి కూడా రావడం అయింది కాబట్టి అస్సాం రైఫిల్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ అస్సాం రైఫిల్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పీస్ ప్రివైల్ చేయడానికి వీళ్ళు చాలా చాలా కృషి చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టడానికి వీళ్ళు చాలా చాలా ఇది చేయడం అనేది జరుగుతుందాం, అర్థమైందా. సో వీళ్ళని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే బ్రిటిష్ టైమ్స్లో 1835లో బ్రిటిష్ రూలర్స్, ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే నార్త్ ఈస్ట్ ట్రైబల్ పీపుల్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడేవాళ్ళు. సో బ్రిటిష్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ఆర్మీని అనేది ఇది చేయడం అనేది జరిగిందాం. తర్వాత వీళ్ళ తాలూకా నేమ్ అనేది మారుతూ రావడం అనేది జరిగింది. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీళ్ళ నేమ్ ఏంటంటే కచార్ లెవై. ఈ కచార్ లెవై కాస్త చాలా చాలా మార్పులు సంతరించుకోవడం అనేది జరిగింది. ఏంటి అంటే అస్సాం ఫ్రాంటైర్ పోలీస్ అని ఒక పేరు తెచ్చుకుంది. దాని తర్వాత అస్సాం మిలిటరీ పోలీస్ అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత ఈస్టర్న్ బెంగాల్ అనేటటువంటి పేరు రావడం అనేది జరిగింది. తర్వాత అస్సాం మిలిటరీ పోలీస్ ఏదైతే ఉంటుందో అస్సాం మిలిటరీ పోలీస్ అనేటటువంటి పేరు కూడా రావడం అనేది జరిగింది. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత అస్సాం రైఫిల్స్ అనేటటువంటి పేరు 1917లో 1917లో వాళ్ళకి రావడం అనేది జరిగింది. అస్సాం రైఫిల్స్ అనే పేరు 1917లో రావడం అనేది జరిగింది. వీటిని ఇప్పుడు ప్రజెంట్ డే ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే అస్సాం రైఫిల్స్ ఏదైతే ఉంటుందో 1962 తర్వాత 1962 వార్ విత్ చైనా ఏదైతే ఉంటుందో చైనా తర్వాత ఆర్మీ యొక్క కంట్రోల్లో దీన్ని పెట్టడం అనేది జరిగింది. ద మినిస్ట్రీస్ ఏముంటాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఆపరేషనల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎలా ఆపరేట్ అవుతారు, ఆపరేషనల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే డిఫెన్స్ మినిస్ట్రీలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా క్లస్టర్ బేస్డ్గా వీళ్ళకి ఇవ్వాలి, ఎలా డ్యూటీస్ వేయాలి, మీకు అర్థమైందా, ఇదంతా ఎవరు ఉంటుంది డిఫెన్స్ మినిస్ట్రీ చూసుకుంటుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వీళ్ళ జీతాలు కానీ వీళ్ళ హైక్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, హోమ్ మినిస్ట్రీ చూసుకోవడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ పర్టిక్యులర్ అస్సాం రైఫిల్స్ ఏదైతే ఉందో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది సార్, అస్సాం ఇప్పుడు ఇసాక్ మొవయా ఏదైతే ఉంటుందో ఎన్ఎస్సిఎన్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మొవయా ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగిందమ్మా.
ఇది ఒక దానికి అబ్జెక్షన్ పెట్టడం అనేది జరిగింది. ఏంటి అబ్జెక్షన్ అంటే, హెబ్రోన్ దిమాపూర్ అనేటటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో, హెబ్రోన్ దిమాపూర్ అనేటటువంటి ఒక ఇదేదైతే ఉంటుందో, ఈ రోడ్లో ఏం చేశారు అంటే అస్సాం రైఫిల్స్ యొక్క ఒక పోస్ట్ ఏదైతే ఉంటుందో, ఒక క్యాంప్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగింది. సో మనకి మీ ఆల్రెడీ చెప్పాను, ఎన్ఎస్సిఎన్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి జూలై 1997లో ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాయి. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ప్రకారం ఈ రోడ్డులో ఎటువంటి క్యాంప్స్, ఆర్మీ క్యాంప్స్ అండ్ ఆర్మీ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి పెట్టకూడదు అని రాసుంది. బట్ కానీ గవర్నమెంట్ అస్సాం రైఫిల్స్కి ఒక పోస్ట్ పెట్టడం వెనక ఎన్ఎస్సిఎన్ ఇసాక్ మొవియా ఏదైతే ఉంటుందో, ఇసాక్ మొవియా ఇది అవ్వడం అనేది అబ్జెక్షన్ తెలపడం అనేది జరిగింది. కానీ దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుంది, మనం అప్పుడు ఏంటి ఇది చేసుకున్నాము అంటే, అగ్రిమెంట్ సెంట్రల్ ఫోర్సెస్ అనేవి ఏర్పాటు చేయకూడదు అని చేసుకున్నాం కదా, బట్ దీస్ అస్సాం రైఫిల్స్ ఆర్ నాట్ సెంట్రల్ ఫోర్సెస్ కాదు, అర్థమైందా అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ చెప్తుంది. బట్ దే ఆర్ క్లియర్లీ మనకి సెంట్రల్ ఫోర్సెస్, ఎందుకంటే వాళ్ళు హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉంటున్నారు. దాంతోపాటు మనకి ఇదేదైతే ఉంటుందో మన తాలూకా డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో, ఆపరేషనల్ కంట్రోల్ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది కదా. సో అందుకో వీళ్ళ ఎన్ఎస్సిఎన్ ఐఎం వాళ్ళు ఎవరైతే ఉంటారో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మీరు బ్రేక్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ మేము ఒక ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మీకు అస్సాం రైఫిల్స్ గురించి ఫ్యాక్ట్స్ అండ్ ఎన్ఎస్సిఎన్ఐఎం, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఫిజో ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, మొత్తం డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విలేజర్స్ లూజ్ గ్రేజింగ్ గ్రౌండ్స్ ఎట్ పాంగాంగ్సో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. అండ్ జిఎస్ పేపర్ 3లో సెక్యూరిటీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, వినండి అమ్మ. సో మీ అందరికీ తెలుసు, ఇండియా అండ్ చైనీస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, చైనీస్ ట్రూప్స్ మధ్య డిసెంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా పాంగాంగ్సో లేక్, ఎల్ఏసి మీద ఉన్నటువంటి పాంగాంగ్సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పైనటువంటి దట్ డివైడ్స్ ఇండియా అండ్ చైనా, రైట్. సో దాని మీద ఉండేటటువంటి పాంగాంగ్సో లేక్ ఏదైతే ఉంటుందో, పాంగాంగ్సో లేక్ దగ్గర డిసెంగేజ్మెంట్ జరిగింది. అంటే ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగితే మన వాళ్ళు కూడా వెనక్కి రావడం అనేది జరిగింది. దీని తర్వాత ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో, పాంగాంగ్సో ఉన్నటువంటి చుషూల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ చుషూల్ ఏరియా అనేది నో మ్యాన్స్ ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎవరిని ఆ ప్రాంతానికి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్మీ వాళ్ళు అనేవాళ్ళు ఎలో చేయట్లేదమ్మా. దానివల్ల ఏం జరిగింది అంటే, ఈవెన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆస్ ద గ్రేజర్స్ టు రెస్ట్రిక్ట్ దేర్ క్యాటిల్ మూమెంట్స్. సో మేత మేపే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేతకు తీసుకే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ క్యాటిల్ మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ చేయండి. ఇప్పుడు ఆ ప్రదేశాలకి ఎక్కడికి తీసుకెళ్ళొద్దని డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళ దగ్గరలో ఉండేటటువంటి విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇదే సీజన్ వింటర్ సీజన్లో అక్కడ ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్రాంతం అంతా మంచుతో కప్పిబడి ఉండడం అనేది జరుగుతుంది. సో క్యాటిల్ ఏవైతే ఉన్నాయో వీటికి సరైనటువంటి పచ్చికి ఏదైతే ఉంటుందో, ఫాడర్ దొరకనటువంటి పరిస్థితి, అర్థమైందా. సో అందుకోసం వీళ్ళు గ్రేజింగ్ కోసం ఎక్కడైతే గ్రీనీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు వింటర్లో. సో నో మ్యాన్స్ ల్యాండ్, ఇప్పుడు ఇదేం జరిగింది, ఎక్కడైతే కొద్దిగా గ్రీనరీ ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఆర్మీ అలౌట్ చేయట్లేదు. సో చాలా క్యాటిల్ చనిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చుషూల్ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇందులో ఉండేటటువంటి హెల్మెట్ టాప్, బ్లాక్ టాప్ అండ్ గురుంగ్ హిల్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాల్లో ఎంతో కొంత ఫాడర్ దొరుకుతుందమ్మా క్యాటిల్కి, అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు ప్రతి వింటర్లో. కానీ ఈ ప్రాంతాలు అనేవి ఇప్పుడు మొత్తం సీజ్ చేయడం వల్ల, మొత్తం ఎలో చేయకపోవడం వల్ల క్యాటిల్ అనేవి చనిపోయేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా బ్రీడింగ్ సీజన్ కూడా ఇదే, అవి పిల్లలు పెట్టేటటువంటి సీజన్, పిల్లల్ని కనేటటువంటి సీజన్ ఏదైతే ఉంటుందో సీజన్ కూడా ఇదే. సో ఈ టైంలో ఏముండాలి, మంచి ఆహారం, హెల్దీ ఫాడర్ అనేది ఉండాలి, మంచి ఇది అనేది ఉండాలి. దానివల్ల అవి లేకపోవడం వల్ల చాలా వరకు లైఫ్ స్టాక్ ఏదైతే ఉంటుందో వాటికి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల చాలా వరకు లైఫ్ స్టాక్ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందాం. మీకు ఇక్కడ ఒక ప్రోవెర్బ్ చెప్పాలి, ఏంటి అంటే ఒక కోట్ చెప్పాలి. ఏంటి అంటే,
వెన్ 2 ఎలిఫెంట్స్ ఫైట్ ఇట్ ఈస్ ద గ్రాస్ దట్ సఫర్స్ అంటారు. ఒకవేళ 2 ఏనుగులు కొట్టుకున్నాయి అనుకోండి, ఏం జరుగుతుంది, అవి కింద పడి దొరుదొలు కొట్టుకుంటే కింద గ్రాస్ ఏదైతే ఉంటుందో గ్రాస్ నలిగిపోతుంది, గ్రాస్ మొత్తం పాడైపోతుంది. అంతేనా? సో ఇండియా, చైనా గవర్నమెంట్స్ లేకపోతే ఆర్మీస్ ఇవి పెద్ద పెద్దవి ఎప్పుడైతే మనకి ఇదవ్వడం అనేది జరిగిందో, ఎప్పుడైతే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి మొదలవుతాయో దానివల్ల ఎవరంటే నష్టపోతారు? చిన్నవాళ్ళు, సామాన్యులైనటువంటి మన ప్రజలు, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ లైవ్లీహుడ్ని, వాళ్ళ జీవనాధారమైనటువంటి క్యాటిల్ రేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలించుకోవాల్సినటువంటి ఇది ఏర్పడడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఇద్దరి మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, కాన్ఫ్లిక్ట్ వల్ల. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందని అనుకుంటున్నాను. ఈస్టర్న్ లడక్ ఏదైతే ఉంటుందో, ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో పాంగాంగ్ సో దగ్గర ఏం జరిగింది, రీసెంట్గా డిసెంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో డిసెంగేజ్మెంట్ అనేది జరగడం అనేది జరిగింది. మామూలుగా మీకు ఇక్కడ ముందు మ్యాప్ చూపిస్తాను, చూడండి. మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి అమ్మ, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాప్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారు, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కదా, ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ. సో ఇది చూడండి, ఇలా పెద్దగా ఉంది చూసారు, ఇది పాంగాంగ్ సో లేక్ ఏదైతే ఉంటుందో పాంగాంగ్ సో లేక్. అండ్ ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ గల్వాన్ వ్యాలీ, ఈ గల్వాన్ వ్యాలీ దగ్గరే 20 ఇండియన్ సోల్జర్స్ అనేవాళ్ళు తమ దేశం కోసం ప్రాణాలు, ఫర్ మదర్ ఇండియా కోసం ప్రాణాలు అర్పించడం అనేది జరిగింది. దిస్ ఎల్ఏసి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫ్ 3488 కిలోమీటర్స్. అర్థమైందా? సో మనకి ఎప్పుడైతే స్టాండ్ ఆఫ్ మొదలైందో, స్టాండ్ ఆఫ్ అనేది ఎక్కడెక్కడ, గల్వాన్ రివర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో, అండ్ హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయి, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ, అండ్ దాంతోపాటు పాంగాంగ్ సో ఏదైతే ఉంటుందో పాంగాంగ్ సో. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది, ఒక కన్సెన్సస్ టాక్స్, మిలిటరీ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫలించి పాంగాంగ్ సో దగ్గర నుంచి ఈ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనక్కి డిసెంగేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పేర్కొన్న ఒక ఐబాల్ టు ఐబాల్ ముందు నిల్చున్నారండి, కంటి నుంచి కంటికి. అంటే ఇక్కడ ఇండియా సోల్జర్ ఇలా ఉంటే కరెక్ట్గా అతని ఎదురుగా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో చైనీస్ సోల్జర్స్ ఉండడం అనేది జరిగింది. అది స్టాండ్ ఆఫ్, అంతా డెడ్ లాక్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ వెనక్కి తగ్గడం అనేది జరిగింది, వాళ్ళ పోస్టుల దగ్గర రావడం అనేది జరిగింది. ఈవెన్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటున్నారో హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఉన్నటువంటి పీపుల్ని అండ్ గల్వాన్ వ్యాలీ దగ్గర ఉన్నటువంటి పీపుల్ని కూడా వెనక్కి తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు అనేవి ప్రయత్నిస్తున్నాయి. అక్కడ కూడా డీఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో డీఎస్కలేషన్ కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ బోత్ సైడ్స్ మధ్య ఇంకా కన్సెన్సస్ అనేది రావడం అనేది జరగట్లేదు. దాంతోపాటు ఈ స్టాండ్ ఆఫ్ వల్ల ఇప్పుడు తీసుకున్నటువంటి డిఎస్కలేషన్, పాంగాంగ్ సో డిఎస్కలేషన్ వల్ల ఏం జరిగింది, అక్కడికి గ్రేజింగ్ కూడా మన తాలూకా ప్రజలు ఎవరైతే ఉంటారో, సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. అదే మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి, పైన గల్వాన్ వ్యాలీ, దాని కింద హాట్ స్ప్రింగ్స్, దాని కింద ఉన్నటువంటిది ఏంటి పాంగాంగ్ లేక్ ఏదైతే ఉంటుందో పాంగాంగ్ లేక్. మీకు ఈ లొకేషన్స్ ఇచ్చి మీకు నార్త్ టు సౌత్ కానీ లేకపోతే సౌత్ టు నార్త్ కానీ ఇది చేయడం అనేది జరుగుతుంది, అరేంజ్ చేయమని ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలాసార్లు న్యూస్లోకి వచ్చినటువంటి ప్లేసెస్. సో జాగ్రత్తగా వాటి తాలూకా మ్యాప్ అనేది చూసి లొకేషన్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రెమ్డెసివిర్. సో ఇది ఏదైతే ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ అండ్ జిఎస్ పేపర్ 3 ఏదైతే ఉంటుందో సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం, అండ్ జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో కూడా దీన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఏం చెప్పారో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ ప్రొహిబిటెడ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ రెమ్డెసివిర్. మీకు మన తాలూకా రెమ్డెసివిర్ ఏదైతే ఉంటుందో ఇది ఎందుకు వాడతారో మీ అందరికీ తెలుసు. అమెరికా అనేది మన దగ్గర నుంచి గట్టిగా దీన్ని కొనుక్కోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే దీన్ని కోవిడ్-19 ట్రీట్మెంట్లో ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి ఇది రావడంలో. సో ప్రపంచంలో ఫార్మాసిటికల్ హబ్ అయినటువంటి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా దీన్ని ఎక్కువగా తయారు చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతున్నాయి, కోవిడ్-19 కేసెస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్-19 కేసెస్ పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసెస్ సర్జ్ అవ్వడం వల్ల రెమ్డెసివిర్ ఏదైతే ఉంటుందో దీనికి డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అర్థమైందా? దీని యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ దేంతో అయితే రా మెటీరియల్స్ తయారు చేస్తారో అండ్ బోత్ రెమ్డెసివిర్తో కూడా ఇది అనేది ఏదైతే ఉంటుందో డిమాండ్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి మన ఇండియాలో కూడా ఇది అవసరం అవుతుంది కాబట్టి ఏం చేశారు, రెమ్డెసివిర్ ఉంచాలి అని చెప్పి అనుకోవడం అనేది ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం 7 ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 7 ఇండియన్ కంపెనీస్ ఈ రెమ్డెసివిర్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది.
సో ఆల్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇచ్చారు అంటే వాళ్ళ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్స్ ఎంత ఉన్నాయి అండ్ వాళ్ళ ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు వివరాలు ఇవన్నీ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే డిమాండ్ వాళ్ళు పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ప్రైసెస్ అనేవి పెరిగితే ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కువగా అసలే ఈ రామ్దెసివిర్ ఏదైతే ఉంటుందో దీనికి పేటెంట్ అండ్ డ్రగ్ ఏదైతే ఉంటుందో డ్రగ్. సో అందుకే దాన్ని తయారు చేయడానికి అయినటువంటి కాస్ట్ కంటే చాలా ఎక్కువ కాస్ట్కి కమర్షియల్గా ఎక్కువగా అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీనిలో ఇంకా ఈ వెర్షన్ ఏదైతే ఉంటుందో ఈ జెనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో దానివల్ల ఎక్కువ కాస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా డిమాండ్ వల్ల ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఎటువంటి మిస్యూజ్ అనేది జరగకుండా మోనోపోలీ అనేది పెరగకుండా ఏం చేశారు, సో స్టాక్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూటర్స్ తాలూకు వివరాలు వెబ్సైట్లో పెట్టమని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బీన్ డైరెక్టెడ్ టు వెరిఫై స్టాక్స్ అండ్ చెక్ మాల్ ప్రాక్టీసెస్. స్టాక్స్ అనేవి వెరిఫై చేయండి, మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మాల్ ప్రాక్టీసెస్ని ఒక చెక్లో పెట్టండి, మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయండి అని చెప్పడం అనేది జరిగిందా. అర్థమైందా? సో ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్ అనేది ఆపేశారు. సో దిస్ రామ్దెసివిర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డెవలప్డ్ టు ట్రీట్ ఎబోలా అండ్ రిలేటెడ్ వైరసెస్. ఎబోలా ఏదైతే ఉంటుందో ఎబోలా ట్రీట్ చేయడానికి అండ్ అదర్ రిలేటెడ్ వైరసెస్ ఏవైతే ఉన్నాయో అదర్ రిలేటెడ్ వైరసెస్ని ట్రీట్ చేయడానికి దీన్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది అంటే COVID-19 ప్రివెన్షన్లో ఇది నిజంగా ఒక ఎఫిషియెంట్ డ్రగ్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో హై డోసెస్ వితౌట్ కాజింగ్ టాక్సిక్, ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా సైడ్ ఎఫెక్ట్స్ కలగజేయకుండా COVID-19 తాలూకు డ్రగ్ ట్రీట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అందుకే యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ ఎంటైర్ స్టాక్ ఆఫ్ రామ్దెసివిర్ ఏదైతే ఉంటుందో రామ్దెసివిర్ కొనుక్కుంది. దాన్నే మనం వ్యాక్సిన్ నేషనలిజం అంటాం. వ్యాక్సిన్ కానీ డ్రగ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి అందరికీ అందుబాటులో లేకుండా మా దేశంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఉంచాలి, అందుబాటులో పెట్టాలి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్నే వ్యాక్సిన్ నేషనలిజం అంటాం. చాలా ప్రీ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటే ఏం చేస్తారు అంటే పర్చేజ్ అవ్వకముందు, ఇప్పుడు చూడండి ఇండియా అనేది మేము వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలు పెడుతున్నామని చెప్పింది అనుకోండి, యుఎస్ఏ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. ఒకవేళ వీళ్ళు వ్యాక్సిన్ అనేది తయారు చేశారనుకోండి తప్పకుండా ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు సప్లై టు యుఎస్ఏ. సో ఇలా చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ సొంత దేశానికి కూడా కాకుండా యుఎస్ఏకి ఇవ్వాల్సినటువంటి ఇది రావడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రీ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఆర్ వెరీ డేంజరస్. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సిన్ నేషనలిజం ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా చాలా డేంజరస్ అండి. సో ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్ ఆఫ్ ద డ్రగ్ రామ్దెసివిర్ హ్యాస్ అ పేటెంట్ మొనోపోలీ. వాళ్ళకి పేటెంట్ మొనోపోలీ ఉండడం వల్ల హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ ఒరిజినల్ కాస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ ధర ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు వసూలు చేయడం అనేది జరుగుతుంది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా రష్యా అండర్మైన్ మయన్మార్ రెస్పాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే మీరు మయన్మార్లో రీసెంట్గా జరిగినటువంటి క్రైసిస్, మయన్మార్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది అర్థం కావాలి. మన ఛానల్ ఓపెన్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు బర్నింగ్ ఇష్యూస్ అనేటటువంటి ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఆ బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లో మయన్మార్ పొలిటికల్ గురించి డీటెయిల్డ్గా చెప్పాను, మొత్తం కవర్ చేశాను. ఒక్కసారి అది చూడండి. చూసిన తర్వాత ఈ ఆర్టికల్ అనేది ఇది చేయండి. ఈ ఆర్టికల్ చూసిన తర్వాత అది చూద్దాం అనుకోవద్దు, మీకు అర్థం కాదు. సో అది చూసిన తర్వాత మీరు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. మనకి రీసెంట్గా ఏం జరిగింది, మయన్మార్ ఏదైతే ఉంటుందో మన బార్డరింగ్ నేషన్ అయినటువంటి మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ కూ జరగడం అనేది జరిగింది. మీ అందరికీ నేను చెప్పాను ఆల్రెడీ. మయన్మార్లో ఉండేటటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏంటి, పార్షియల్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో పార్షియల్ డెమోక్రసీ. మన డెమోక్రసీలో ఏంటి, అందరూ నేతలు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడతారు. కానీ మయన్మార్లో ఏంటి అంటే దేర్ విల్ బీ సమ్ పీపుల్ నామినేటెడ్ బై మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళు ఎక్కువగా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ యంగ్ అండి, చాలా చాలా యంగ్ డెమోక్రసీ. 2015లోనే అక్కడ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్ పొలిటికల్ కంటెస్టేషన్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది.
ఈ 2015లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే సూచి. ఈవిడ ఏకంగా 20 ఏళ్ళు ఈవిడ డిటైన్ చేయడం అనేది జరిగింది. హౌస్ అరెస్ట్లో ఉండి ఈవిడ బయటకు వచ్చి మదర్ అని పిలుస్తారండి సూచి గారిని. ఈవిడ గెలవడం అనేది జరిగింది. నోబెల్ శాంతి బహుమానం ఏదైతే ఉంటుందో, నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అది కూడా గెలిచినటువంటి మహిళ ఎవరు అంటే మన తాలూకా సూచి ఎవరైతే ఉంటారో సూచి. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. అయితే 2020 నవంబర్ ఏదైతే ఉంటుందో 2020 నవంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఎవరికి? మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో ఎలక్షన్స్లో ఎవరు నెగ్గారు? మళ్ళీ సెకండ్ టర్మ్గా సూచి ఎవరైతే ఉంటారో వీళ్ళు నెగ్గారు. కానీ ఆర్మీ మిలిటరీ వాళ్ళు ఎవరైతే చూడండి, మన ఏషియాలో ముఖ్యంగా సౌత్ ఏషియా ప్రాంతాల్లో 2 దేశాల్లో మిలిటరీ తాలూకు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందండి. ఒకటి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్, 2 మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిలిటరీ ఆధిపత్యం, మిలిటరీ సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ అండ్ దాంతోపాటు సూచి అధ్యక్షత వహిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మధ్య ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్స్లో ఎన్ఎల్డీ అండి, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, సూచి గారిది. అర్థమైందా? సో ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. దీనిలో సూచి గారు నెగ్గారు. సో ఓడిపోయినటువంటి మిలిటరీ సపోర్టెడ్ పొలిటికల్ పార్టీ ఏం చేశారు అంటే ఎలక్షన్స్లో రిగ్గింగ్ అనేది జరిగింది, ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరగలేదు, ఎలక్షన్స్లో మతలబు చేసి సూచి ఎవరైతే ఉంటారో ఈవిడ నగ్గడం అనేది జరిగింది అని చెప్పారండి. మిలిటరీ కూడా దానికి కన్విన్స్ అయింది. మిలిటరీ అనేది ఏం చేసింది, ఫిబ్రవరి 1వ తారీఖున ఎప్పుడైతే పార్లమెంట్ అక్కడ ఉండేటటువంటి మన తాలూకా మయన్మార్ యొక్క పార్లమెంట్ ఫస్ట్ రోజు మీటింగ్ ఏదైతే ఉంటుందో న్యూ గవర్నమెంట్ ఆ రోజు మీట్ అవ్వాలి. ఆ రోజు సూచి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఏం చేశారు అంటే డిటైన్ చేయడం అనేది మొదలుపెట్టారు. వీళ్ళందరినీ ఏం చేశారు, మళ్ళీ బంధించడం అనేది బందీలుగా చేయడం అనేది మొదలుపెట్టారమ్మ. అర్థమైందా? సో ప్రజల మ్యాండేట్, ప్రజలు ఎవరు కోటేశారు? సూచి. ఇట్స్ ఎ డెమోక్రటిక్ నేషన్, డెమోక్రసీ. ఆఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ ఎ యంగ్ డెమోక్రసీ, దో ఇట్ ఈస్ ఎ పార్షియల్ డెమోక్రసీ, ఇట్ ఈస్ డెమోక్రసీ. ప్రజలు ఎవరికంటే మ్యాండేట్ చేశారు తమల్ని పరిపాలించమని? సూచి అధ్యక్షత వహించినటువంటి ఎన్ఎల్డీకి. బట్ కానీ మిలిటరీ వాళ్ళు ఏం చేశారు, సూచి ఏదైతే ఉంటుందో సూచిని దించేసి సూచి ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ్ని కటకటాల వెనక పెట్టి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ అనేది పవర్ ఏదైతే ఉంటుందో పవర్ని లాక్కోవడం అనేది జరిగింది. దీన్నే మనం మిలిటరీ కూ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీనివల్ల డెమోక్రటిక్ నేషన్స్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ డెమోక్రసీ అయినటువంటి యుఎస్ఏ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీస్ అయినటువంటి మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా కానీ యూకే కానీ ఇలాంటి నేషన్స్ అన్నీ చాలా ఖండించడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు పవర్కి వచ్చిన తర్వాత సూచి తాలూకా సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో ఆవిడ తాలూకా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రొటెస్టులు చేయడం అనేది మొదలుపెట్టింది. ప్రో డెమోక్రసీకి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తులు కూడా, స్కాలర్స్ కూడా రోడ్లెక్కి మిలిటరీ చేసినటువంటి దారుణాటువంటి దురాక్రమణ ఏదైతే ఉంటుందో దాని మీద ఎగ్నెస్ట్గా మాట్లాడడానికి ప్రొటెస్టులు చేయడం అనేది జరిగింది. ఈ ప్రొటెస్టులో భాగంగా సుమారు 700 మంది 700 పీపుల్ని ఆర్మీ మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉంటుందో అది పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. ఇంతమంది చనిపోవడం అనేది జరిగింది. సుమారుగా 46 మెంబర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో 46 మంది చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో రోడ్ల మీద ఆడుకునే చిన్నపిల్లలను కూడా వీళ్ళు కాల్చి చంపడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో మనకి యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ కూడా ఆంక్షలు విధిస్తామని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియా కూడా ఇది కరెక్ట్ కాదు, డెమోక్రసీ అనేది ప్రివైల్ అవ్వాలని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మేము శాంక్షన్స్ అనేవి విధిస్తాము. ఎవరి మీద? మన తాలూకా మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ మీద. శాంక్షన్స్ అనేవి విధించినా వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ట్రేడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాకున్నటువంటి ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ తక్కువ. ఆంక్షలు అంటే ఏంటి అంటే అమ్మా ఆ దేశం నుంచి ఏం కొనుక్కోము, ఆ దేశంలో వస్తువులు ఏం తీసుకురాము, ఇంపోర్ట్ చేసుకోము అని చెప్తారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఏదైతే దేశం మీద శాంక్షన్స్ విధిస్తున్నారో ఆ దేశం యొక్క ఎకానమీ అనేది ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. వాటినే ఆంక్షలు అంటాం. దాంతోపాటు ఓన్లీ ట్రావెల్ శాంక్షన్స్ కూడా వేస్తారు, ట్రావెల్ ఎంబార్గోస్. ఆ దేశం వ్యక్తులు ఎవరైతే ఉంటారో మా దేశానికి రాకూడదని కానీ ఆ దేశాన్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నిస్తారు, ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇవి శాంక్షన్స్. బట్ ట్రేడ్ అనేది తక్కువగా ఉంది కదా, సో మయన్మార్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించదు. ఒకవేళ డెమోక్రసీ అనేది రిస్టోర్ అయితే మళ్ళీ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ డెమోక్రసీని రిటైన్ చేసినటువంటి వ్యక్తులకి పవర్ అప్పగిస్తే ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ రిస్టోర్ అయితే చూడండి
ప్రజాస్వామ్యం రిస్టోర్ అయితే మేము వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ట్రేడ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది. ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా చేసుకుంటాము. సో వాళ్ళ ఎకానమిక్ కూడా డెవలప్ అవుతుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది అని చెప్పి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ చెప్పడం అనేది జరిగింది. కానీ వరల్డ్ మొత్తం ఇంటర్నేషనల్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో మయన్మార్ మిలిటరీ కూకి ఇంటర్నేషనల్ రెస్పాన్స్ ఏంటి, ప్రతి ఒక్కరూ ఖండించడం అనేది జరిగింది. దీనికి హ్యాంపర్ చేస్తూ దీనికి కట్టడి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రష్యా అండ్ చైనా ఏదైతే ఉంటుందో చైనా. దీస్ టూ కమ్యూనిస్ట్ నేషన్స్ ఆర్ సపోర్టింగ్ మిలిటరీ కూకి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ని చూసే ఇంకా మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రష్యా అండ్ చైనా కమ్యూనిజం కదా, డెమోక్రటిక్ నేషన్స్ కాదు కదా, దో దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ డెమోక్రసీ. బట్ వెన్ దే ప్రివైల్ వెన్ దే థింక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ గురించి వాళ్ళు ప్రయత్నించారనుకోండి, అప్పుడు మిలిటరీ కూ అనేది పోయి మయన్మార్లో డెమోక్రసీ అనేది ప్రివైల్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందా, అర్థమైందా? సో ఇది దీని గురించే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రష్యా అండ్ చైనా ఏదైతే ఉంటాయో రష్యా అండ్ చైనా ఏం చేస్తున్నాయి అంటే మన తాలూకా మిలిటరీ ఏదైతే ఉంటుందో మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉంటుందో ప్రొటెస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది కూడా అందించడం అనేది జరుగుతుంది. ఏంటి, ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మ్స్ కూడా అందించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. చైనా ఈజ్ ద ఫస్ట్ లార్జెస్ట్ వెపన్ సప్లయర్ టు మయన్మార్ అండ్ రష్యా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ వెపన్ సప్లయర్ టు మయన్మార్ అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్న మధ్య చాలామంది 700+ అనార్మ్డ్ పీపుల్ ఎవరైతే చనిపోయారో అందుకోసం మయన్మార్లో ప్రతి ఏటా జరిగేటటువంటి ఒక గొప్ప ఉత్సవం అయినటువంటి థింగ్యాన్ వాటర్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ ఫెస్టివల్ని బ్యాన్ చేయడం అనేది జరిగిందాం. సో మీకు ఏం అడగచ్చు అంటే థింగ్యాన్ వాటర్ ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ సెలబ్రేట్ దిస్ వాటర్ ఫెస్టివల్ అని చెప్పి మీకు ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. థింగ్యాన్ వాటర్ ఫెస్టివల్ అనేది మయన్మార్లో ప్రతి ఏటా యాన్యువల్గా జరిగేటటువంటి ఒక ఇంపార్టెంట్ యాన్యువల్ ఫెస్టివల్. దాన్ని మన తాలూకా మయన్మార్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చేయడం అనేది కూడా జరిగిందని, దాన్ని చేసుకోమని చెప్పడం అనేది కూడా జరిగింది. ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో మిలిటరీ కూ గురించి తప్పకుండా చూడాలి మీరు వీడియో, మీకు డీటెయిల్డ్గా మొత్తం అంతా చెప్పాను. ఒక్క వీడియో ఒక 25 మినిట్స్ మీరు కేటాయించారంటే మొత్తం తెలిసిపోతుంది, ఇంకోసారి చూడక్కర్లేదు కూడా. అర్థమైందా? ట్రై టు వాచ్ దోస్ షార్ట్ వీడియోస్. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి, సజెషన్స్ ఏమైనా కామెంట్ చేయండి, మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకేనా? రైట్. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవడం మర్చిపోద్దామా. సో క్లాసులు కూడా ఇలాగే జరుగుతాయి బైలింగియల్లో, చక్కగా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీ డౌట్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ట్రై టు జాయిన్ అవర్ కోర్సెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కానీ లేకపోతే యూపీఎస్సీ ఆఫ్లైన్ ఇన్ఫినిటీ కానీ, ఆఫ్లైన్ కూడా ఇన్ఫినిటీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. బహుశా ఇండియాలోనే ఇలా ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ LTX క్లాసెస్ అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా ఇన్ఫినిటీ, అంటే ఎన్నిసార్లు అయినా రావచ్చు మళ్ళీ డ్రైవ్ ప్లస్ ఎన్నిసార్లు అయినా మీరు ఆఫ్లైన్కి వచ్చి మా గైడెన్స్ అనేది తీసుకోవచ్చు, క్లాసులు వినొచ్చు, క్లాసులు కూర్చోవచ్చు. రైట్, మీకు చక్కగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ క్యాట్ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో క్యాట్ ఇన్ఫినిటీ, దాంతోపాటు Group 1 అండ్ Group 2 బోత్ APPSC అండ్ TSPSC అండి, ఇది కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు అందిస్తున్నటువంటి ఇంకొకటి ఏంటి అంటే మన తాలూకా SSC CGL CHSL అండ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్స్ని కూడా మీకు కంప్లీట్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.